వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని కస్తూర్బా హాస్టల్లో నీళ్లు రాక ఇబ్బందులు పడుతున్న బాలికలు. 4 రోజులైనా నీళ్లు రాక స్నానాలు చేయలేమని పూర్ణ ఏడ్చుకుంటూ బాలికల ఆవేదన. మురికి నీళ్లు తాగుతున్నామని, మా బాధ ఎవరికి పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్లో తినడానికి బియ్యం లేవు, మాకు ఏ వసతులు కలిగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు వచ్చి ఫిర్యాదు చేస్తే మాపై టార్చర్ చేస్తున్నారని, పిల్లల బాధ చూడలేక తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే బాజాల సుందర్తో కలిసి మా పిల్లలు ఎలా హాస్టల్లో బాధపడుతున్నారని, ఎవరిని చెప్పినా పట్టించుకోవటం లేదని మీ దగ్గరికి వచ్చామని, మాకు ఎలాగైనా న్యాయం చేయాలని తమ దగ్గరికి వచ్చామని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే బాజాల సురేందర్ అక్కడ వాతావరణం చూసి ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించి అక్కడ ఏదైనా ఉంటే హాలిడేస్ పూర్తి అయ్యేలోపు నీటి కొరత, ఫుడ్ నాణ్యత ప్రతి ఒక్కటి చక్కదిద్దాలని, లేకపోతే గట్టిగా మాట్లాడి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ ఎమ్మెల్యే బాజాల సురేందర్, తల్లిదండ్రులు, ఇతరులను పాల్గొన్నారు. కలెక్టర్ గారు రావాలని చెప్పి డిమాండ్ చేసి వచ్చి ఇవన్నీ కూడా మరమ్మతులు చేసి వాళ్ళ పిల్లలకు రక్షిత మంచినీటి ఇచ్చి ఇప్పుడు హాస్టల్కి వస్తున్నాయి. అదేవిధంగా వీళ్ళు పోలీస్ అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం, మీ సిగ్గుండాల అధికారులు మీరు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి పాఠశాలలో టీచింగ్ నడుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఇదేనా మీరు వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ? ఇక డిఎస్పీకి అయితే అవసరం లేదు, ఎంతసేపు అయినా రాజకీయాలు కావాలి కానీ పిల్లల వ్యవస్థ లేదు, ఒకరోజు పండుకున్నది లేదు, ఒకరు చూసింది లేదు. హాస్టల్ ఉండాలి ఆయన ఇక్కడ ఎదురుగా డిఎస్పీ ఆఫీస్కి గిన్నె కూతవేటలు ఉన్న హాస్టల్ ఇది. సిగ్గుండాలి వీళ్ళకి అధికారులకు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం మీ అందరు కూడా. తొందరగా వచ్చి వాళ్ళ వాష్రూమ్స్ కానీ వాళ్ళ కిటికీలు పెట్టేయాలని చెప్పి ఈ అధికారులు కలెక్టర్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉన్న వాస్తవం ఏంటంటే హాస్టల్లో పిల్లలు ఏంటని చెప్పారంటే రాగానే మళ్ళీ ఏంటంటే కన్సిడర్గా హాస్టల్లో బియ్యం లేవని చెప్పారు. నిన్న కూడా లేవని చెప్పి సంవత్సరం చెందింది. ఈరోజు కూడా ఏం చేశారన్నది తిన్నారన్నది ఏం కూడా క్లారిటీ లేదు. ఇంకో స్పెషల్ ఏంటంటే బిల్డింగ్లో కూడా వాటర్ రావట్లేదు, ఏం లేదు. పిల్లలు ఏంటి పరిస్థితులు చెప్పేసి నిన్న మెసేజ్ ఇవ్వడం వల్ల 5 గంటలకి జడ్జి చేసి వచ్చాను నేను. సో ఇప్పుడు పిల్లలు పంపించడం చెప్పేసి మళ్ళీ రాంగ్ మెసేజ్ ఇచ్చారు. దీని పరిస్థితి ఆలోచించాలి. పిల్లల వ్యవస్థ లేదు, ఒకరోజు పండుకున్నది లేదు, ఒకరు చూసింది లేదు. హాస్టల్ ఉండాలి ఆయన ఇక్కడ ఎదురుగా డిఎస్పీ ఆఫీస్కి గిన్నె కూతవేటలు ఉన్న హాస్టల్ ఇది. సిగ్గుండాలి వీళ్ళకు అధికారులకు. అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం మీ అందరు కూడా. తొందరగా వచ్చి వాళ్ళ వాష్రూమ్స్ కానీ వాళ్ళ కిటికీలు పెట్టేయాలని చెప్పి ఈ అధికారులు కలెక్టర్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేడం లేదు, ఈ మేడం మీకు భయపడే లోపల ఇక్కడ వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లము, వాళ్ళు మంచిగా వంట చేస్తలేరని పిల్లలు బాధపడుతున్నారు. దాని విషయంలో ఎట్లా ఉండాలి, మంచిగా చేస్తే పిల్లల కోసమే కదా. ఈ మేడంలో కూడా అందరు పట్టించుకోరు. ఎక్కడ దేనికోసం అంటే వాళ్ళు మంచిగా 1 గంట సేపు చదువు చెప్తారు, తర్వాత అందరు ఒళ్ళ పట్టుకొని ఒక రూమ్లో కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎట్లా ఉంటుంది? నేను కూడా వచ్చి 2-3 సార్లు చూసిన. ఒళ్ళ పట్టు వచ్చినప్పుడు కూడా రూమ్లోనే కనిపిస్తారు. పిల్లలకు చదువు పిల్లలన్నా ఆడుకుంటారు. ఏం చేస్తారు అలా ఎప్పుడు కూడా పేరెంట్స్ మీటింగ్ పెట్టింది కూడా అసలు మనం చూద్దామంటే కూడా లేనే లేదు ఆడ. ఇప్పుడు ఎల్లారెడ్డి పట్టణంలో కస్తూర్బా గాంధీ పేరెంట్స్ అందరూ ఫోన్ చేయడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. ఆగ మేఘాల మీద ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మేడం అయితే ఎప్పుడు వస్తుందో ఎప్పుడో తెలియదంట. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది ఆమె. మరి తీరా చూస్తే పిల్లలకు ఇగో ఇలుక గొద్దెలు, చెత్త చెదరం ఉన్న బియ్యం పెట్టడము, వాళ్ళు తాగే నీళ్ళు ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంకు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి. మరి ఆయన విద్యాశాఖ మంత్రి ఈ విధంగా ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు అడుగుతున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అయితే ఆయనకు పట్టింపలేదు. ఎంతసేపు అమెరికా తిరగడమో ఢిల్లీ తిరగడం తప్పితే ఎల్లారెడ్డి ప్రజలు ఏ విధంగా ఉన్నారు, ఎల్లారెడ్డి పిల్లలు ఏ విధంగా ఉన్నారు పట్టించుకోలేదు. ఇవాళ వీళ్ళ ఆరోగ్యాలతోటి, పిల్లల ఆరోగ్యాలతోటి ఇవాళ ఈ హాస్టల్లో అనేది పేద పిల్లలు చదువుకునే హాస్టల్ ఇవన్నీ. మేము గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 6 నెలలకోసారి 3 నెలలకోసారి వచ్చి మేము స్కూళ్ళు ఇవన్నీ విజిట్ చేసేవాళ్ళం. కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అడుగుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.